హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి అసలు డేట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా డేట్ అనౌన్స్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా రోజు మనము ట్రైనింగ్ అన్నది వెళ్ళడం జరుగుతుంది, పలానా రోజు సీఎం మీటింగ్ అన్నది ఉండడం జరుగుతుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర మేజర్ 3 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి సీఎం మీటింగు ఎప్పుడు నియామక పత్రాలు అందజేస్తారు, ఆ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు, డౌట్ నెంబర్ 1. డౌట్ నెంబర్ 2, మనకి ట్రైనింగ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కాదు, అసలు రియల్గా ఎప్పుడు మనల్ని పంపిస్తారు. 2, డౌట్ నెంబర్ 3, మనకి అఫీషియల్గా ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 డౌట్స్ ప్రతి ఒక్క యాస్పిరెంట్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క కీ పాయింట్స్ బాగా నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషనే తప్ప నేను ఒక ఇమాజిన్తో చెప్తున్న ఇన్ఫర్మేషన్ కాదు. అదేవిధంగా దయచేసి నెగిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు నేను పెడుతున్న ఎఫర్ట్ కాస్త గుర్తించండి. నేను ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్ల దగ్గరికి ఇప్పుడు అనంతపురం 14 బెటాలియన్ మన పీటీసీ గ్రౌండ్ దగ్గరికి కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నాను, అన్ని చోట్ల కనుక్కుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అన్నది మనం చెప్పాలి, ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలన్నది నా మెయిన్ మోటో. సో దాంట్లో భాగంగా ఇంకా లేట్ చేయను, చెప్పేస్తా, గుర్తుపెట్టుకోండి. నేను మొన్న అనంతపురం పీటీసీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా అనంతపురం 14 బెటాలియన్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ల దగ్గర నుంచి డీటీసీ దగ్గర నుంచి నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డీజీపీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ డీజీపీ ఆర్డర్ సంబంధించి మీటింగ్ ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్లో ఒక ఆర్ఐ ఉంటారు. అంటే ఎవరైతే ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఆర్ఐ మీటింగ్ అన్నది మొన్న జరగడం మనం చూసాం, 1వ తేదీ. చాలామంది ఏమంటున్నారంటే అన్న జరగలేదు మీటింగ్ అని అంటున్నారు. లేదు బ్రదర్, మీటింగ్ జరిగింది. తర్వాత అందులో అవుట్కమ్స్ అనేది ఏంటంటే సరిగ్గా డిస్కషన్ జరగలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. ఆర్ఐలకు సంబంధించి అవుట్కమ్స్, ఆ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ సంబంధించి డేట్ గురించి డిస్కషన్ జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ జరగబోయే కాన్ఫిడెన్స్లో డైరెక్ట్ అఫీషియల్గా వస్తుంది. తర్వాత నిన్న మనం ఒకటి చూసాం, ఏంటంటే అఫీషియల్గా మనకు ఒక ఫైనల్ అలాట్మెంట్ రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ అయినా ఏపీఎస్పీ వాళ్ళైనా మొత్తం ఉన్న మెంబర్స్ అన్నిటిని ఒక ఫైనల్ కాపీ రిలీజ్ చేశారంటే ఎంతమంది అలాట్మెంట్ అయ్యారు అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనకి సివిల్కి సపరేట్ పీడిఎఫ్, ఏపీఎస్పీకి సపరేట్ పీడిఎఫ్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఫర్దర్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. అంటే సివిల్ని ఏపీఎస్పీ పీడిఎఫ్ గ్యాదర్ చేసి ఓకే ఫైనల్ అలాట్మెంట్ ఇంకా ఫిక్స్ చేయొచ్చు, వీళ్ళని ట్రైనింగ్ పంపించవచ్చు అని చెప్పి ఒక కాపీ మనకు కన్ఫామ్ అయింది. సో ఆ కాపీ కన్ఫామ్ అయిందంటే మనకి బెనిఫిట్ ఏంటంటే ట్రైనింగ్ సంబంధించి ఇంకా అన్నీ రెడీ అయిపోయాయని. ఇప్పుడు చాలామంది అడిగే డేట్ ఏంటంటే అన్న డిసెంబర్ 1st వీక్ అన్నారు, డిసెంబర్ 2nd వీక్ అన్నారు కదా. సో దానికి సంబంధించి క్లారిటీ ఏంటని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరు విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తారు తప్ప ఎవరు ఫేక్ చెప్పరు. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అవైలబుల్ ఉన్న డేట్లో వెళ్ళడానికే 99% ఛాన్స్ ఉంది. మనకి అవైలబుల్ డేట్స్ ఏంటో కూడా మీకు తెలుసు. 8వ తేదీ నుంచి 15వ తేదీ ఈ వీక్ అన్నది, ఆ 2nd వీక్ అన్నది మన వీక్. ఆ 2nd వీక్ అన్నది మనం రూల్ చేయబోయే వీక్. ఇప్పటికీ కూడా అదే ఉంది. 1 నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ 1వ తేదీ 2వ తేదీ ఈ రోజుకి సేమ్ అవే డేట్స్ రన్ అవుతున్నాయి. సో ఎక్కడ అడిగినా కూడా సేమ్ అదే చెప్తున్నారు. బట్ మ్యాక్సిమం ఒక 2 or 3 మ్యాక్సిమం డిసెంబర్ 13 ఈలోగా మనకు ట్రైనింగ్ అన్నది డెఫినెట్లీ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ +2 days కానీ -2 days కానీ అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను లేదని చెప్పట్లేదు, బట్ కానీ ఈ డేట్కి అయితే మాత్రం కన్ఫామ్ మనకు జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే ఒక 2-3 days ముందుకైనా వెళ్ళొచ్చు, ఒక 2-3 days వెనక్కైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే అకార్డింగ్ టు ది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ క్షణానైనా అఫీషియల్ నోట్ రావచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ ట్రెండింగ్లో చేసేసాం. మన ట్విట్టర్లో అయినా అదేవిధంగా సోషల్ మీడియాస్లో అయినా మనది నెంబర్ 1 హ్యాష్ట్యాగ్ అయింది ఇండియా ఆంధ్ర ఏపీ పోలీస్ ట్రైనింగ్ అని. ఎందుకంటే అది మనం డిపార్ట్మెంట్ దృష్టిలోకి తీసుకెళ్ళాం. మనం ఎఫర్ట్ అంత గట్టిగా పెట్టడం వల్ల మన ఎఫర్ట్ అన్నది ఆ బోర్డుకి రీచ్ అయింది. సో అందులో ఏ విధమైన డౌటు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఆ మీటింగ్, ఆర్ఐ మీటింగ్ సంబంధించి అవుట్కమ్స్ బయట రావట్లేదు. అంటే ఆర్ఐ మీటింగ్లో దేని గురించి డిస్కషన్ చేశారు, ఆర్ఐ మీటింగ్ సంబంధించి ఏ పాయింట్స్ డిస్కషన్ చేశారు, డేట్ గురించి డిస్కషన్ చేశారా, ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ చేశారా అని చెప్పి ఒక పాయింట్ అనేది అవుట్కమ్ అవ్వట్లేదు. సో ఏది ఏమైనా అత్యంత నా గెస్ కరెక్ట్ అయితే రాబోయే నెక్స్ట్ 2-3 daysలో అఫీషియల్ అనౌన్స్ వస్తుంది. ఇంకా తర్వాత చాలామంది ఏమడుగుతున్నారంటే అన్న సీఎం మీటింగ్ సంబంధించి
అవి నియామక పత్రాలు అందజేసే డేట్ ఎప్పుడు అది మ్యాక్సిమం 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఈ నియామక పత్రాలు అందజేస్తారు. చాలామంది 6వ తేదీ 8వ తేదీ అని చెప్తున్నారు. బట్ 6వ తేదీ 8వ తేదీ అయితే ఈ పాటికి అఫీషియల్ నోట్ వచ్చేది. అదేవిధంగా విజయవాడలో సీఎం మీటింగ్ ప్రోగ్రామ్కి రెడీ చేయడానికి కూడా స్టార్ట్ అయ్యేవి కార్యక్రమాలు. కానీ ఇంకా అలాంటివి ఏం లేదు. సో దానికి సంబంధించి 8, 10 మధ్యలో అందజేసే ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత 2 డేస్ గ్యాప్తో ట్రైనింగ్కి వెళ్ళడం 100కి 200% కన్ఫర్మ్. సో మీకు ఇంతటితో అర్థమైందని అనుకున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఎఫర్ట్ని గుర్తించకపోయినా పర్లేదు, ఒకరి ఎఫర్ట్ని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి కనుక్కుంటున్నారంటే వాళ్ళు ఒక తరపున ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేస్తున్నారు. సో నేనే ఉన్నాను మన అనంతపురం పీటీసీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి నేను మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ అక్కడే ఉండి లైవ్ చేశాను. ఒక 40 మినిట్స్ అక్కడ సార్ వాళ్ళని కనుక్కున్నప్పుడు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఆదివారం కావడం చేత అక్కడ ఆఫీసర్లు పడుకున్నారు. అదేవిధంగా వాచ్మెన్ దగ్గర నుంచి అక్కడ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లు ఇచ్చేటువంటి ఆఫీసర్ల దగ్గరికి కొంతమంది దగ్గరికి అలౌట్ చేయలేదు. ఇప్పుడు దాని ఉద్దేశంగా నేను ఒక 5 మినిట్స్ వీడియో చేసి కూడా పెట్టాను. ఎందుకంటే ఆ ఎఫర్ట్ దేనికోసం అంటే నేనైనా మీరైనా ఎవరైనా నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఉన్న ఫేజ్ తప్పితే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి డేట్స్ ఎంక్వైరీ చేసే సిచ్యువేషన్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే మనమే అఫీషియల్గా డిపార్ట్మెంట్లో ఎంటర్ అవుతాం కాబట్టి మనకు తెలిసిందే సార్ వాళ్ళ దగ్గర నుంచి మనం కాల్ చేసినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు యాస్పిరెంట్స్ చాలా చిక్కుల్లో చాలా ఏం చేయాలి, అసలు డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేటువంటి ఒక డోకా లేకుండా ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగా మేము ఎఫర్ట్ పెట్టి వెళ్ళి కనుక్కుంటాం. సో మళ్ళీ 1కి 2 సార్లు చెప్తున్నాను, డిసెంబర్లో ట్రైనింగ్ అన్నది 100కి 200% ఫిక్స్. ఇందులో ఏ విధమైన డౌట్ పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు ఈ 6 నిమిషాల వరకు వీడియో చూసిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ట్రైనింగ్ అన్నది డిసెంబర్లో ఉంటుంది, అందులో ఏ విధమైన డౌటు లేదు. ఇంకా ఒకవేళ మోడిఫికేషన్ జరిగినా ఈ 1 వీక్ 2 వీక్స్ ఒకవేళ అటు ఇటు అయినా +3 డేస్ కానీ -3 డేస్ కానీ ముందే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా వెనకే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించి అఫీషియల్గా ఏదైనా మనకి ఒక నోట్ వచ్చినప్పుడు నేనే అందులో లైవ్లో కానీ అదేవిధంగా వీడియోలో కానీ చేసి చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, జాయిన్ అవ్వండి. అదేవిధంగా చాలామందికి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే మెంబర్స్గా జాయిన్ అవ్వండి. మన ఛానల్లో మెంబర్షిప్ పెట్టాను. అంటే ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో వాళ్ళతో నేను మామూలుగా పర్సనల్గా మాట్లాడడం కానీ, లేదంటే ఒక ఫోన్ చేసి వాళ్ళకి ఎంక్వైరీ చెప్పడం కానీ, లేదంటే ఏదైనా డౌట్స్ సబ్జెక్టు ఎస్ఐ ప్రిపరేషన్, కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించి నేనే ఫోన్ చేసి మాట్లాడడం కానీ, నా పర్సనల్ నెంబర్ చేయడం కానీ ఓన్లీ మెంబర్స్కి. ఎందుకంటే మెంబర్స్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి, లిమిటెడ్ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వాలనుకున్నాను. సో ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆటోమేటిక్గా మన ఛానల్లో పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే సింబల్ ఉంటుంది కదా, ఆ జాయిన్ కొడితే అక్కడ మినిమం ఇది కాస్ట్తో నేను జాయినింగ్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేటు నేను పర్సనల్గా ఇచ్చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి. సో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా అందులో నేను క్లారిఫికేషన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మరి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.